నమో వెంకటేశాయ. బంధమోచన కారణ బంధ కారణ వారణ గోవింద గోవింద. దైవీం సంపదమా విధేహి భగవన్ బంధస్య మోక్షాయ హి జ్ఞానస్యాపి తదీయ సాధనగణస్యాలానభూతాం శుభాం. శోకామోహ వినాశహేతుమహితం దంభాతిమానాదికం స్వాజ్ఞాన ప్రభవం కృపాపరవశ ప్రవారకం వారయ అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభములో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సునాసాపుటం సుందరభ్రూలలాటం కిరీటోచితాకుంచితస్నిగ్ధకేశం స్ఫురత్పుండరీకాభిరామాయతాక్షం సముత్ఫుల్లరత్నప్రసూనావతంసం. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహక్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీపద్మావతీ జానేః భగవతః శ్రీవేంకటేశ్వర స్వామినః దివ్యసన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్యవ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః షోడశాధ్యాయాంతర్గతా శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీనందనం నందజం సందధే. శ్రీవేదవ్యాస ప్రార్థనా. మతిబలాదినిరీక్ష్య కలౌ నృణాం లఘుతరం కృపయా నిగమాంబుధేః సమకరోదిహ భాగమనేకధా శృతిపతిం గురువ్యాసమహం భజే. శ్రీ గురుభ్యో నమః. మానవుల యొక్క అభ్యున్నతి కోసం సద్గుణాలను పెంచుకోవలసింది అని, దుర్గుణాలను పూర్తిగా పరిహరించుకోవలసింది అని ఉపదేశం ప్రారంభించినటువంటి పరమాత్మ సద్గుణాలను దైవీ సంపదలను అని, దుర్గుణాలను ఆసురీ సంపదలను అని పేరు పెట్టి దైవీ సంపదలను పెంచుకోవలసిందిగా 26 సంపదలను చూపించి, ఆసుర సంపదలను ప్రాథమికంగా 6
దుర్గుణాలను చూపించి ఈ ఆసుర సంపదలను విడిచిపెట్టుకోవలసిందిగా, దైవ సంపదలన్నిటినీ ఆచరించుకోవలసిందిగా, సాధించుకోవలసిందిగా మనందరికీ సలహా ఇచ్చాడు. అది 4 శ్లోకాల పాటు పరమాత్మ యొక్క ఉపదేశం యొక్క తాత్పర్యం. దైవీ సంపదలు, సద్గుణాలు, సత్సంస్కారాల వలన వచ్చేటువంటి మంచి గుణాలు ఇవన్నీ జాగ్రత్తగా పెంచుకోవాలి. దుస్సంస్కారాల వల్ల వచ్చేటువంటి దుర్గుణాలు వీటన్నిటినీ జాగ్రత్తగా విడిచిపెట్టుకోవాలి అని పరమాత్మ యొక్క ఉపదేశం యొక్క అసలు సిసలు తాత్పర్యం. ఈ ఉపదేశాన్ని పరమాత్మ ఇంతటితో ఆపదలుచుకోలేదు. దైవీ సంపదలను పెంచుకోవలసిందే, ఆసుర సంపదలన్నిటినీ విడిచిపెట్టుకోవలసిందే అనేటువంటి ఉపదేశాన్ని పరమాత్మ ఇంకా చాలాసార్లు బలంగా చేయదలుచుకున్నాడు. ఈ విషయాన్ని బలంగా మన హృదయాలలోకి నాటదలుచుకున్నాడు. అందువలన మరి ఒక్కసారి ఈ విషయాన్నే ఇంకో రకంగా చెప్తున్నాడు. దైవీ సంపదలను ఎందుకు పెంచుకోవాలి, ఆసురీ సంపదలను లేదా దుర్గుణాలను, తాత్కాలికంగా సంతోషకరంగా అనిపించేటువంటి గుణాలను ఎందుకు విడిచిపెట్టుకోవాలి అనే విషయానికి పరమాత్మే 5వ శ్లోకంలో సమాధానం ఇలా చెప్తున్నాడు. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ ఆసురీ మత మాశుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ అని. దైవీ సంపదలు లేదా దైవికమైనటువంటి సద్గుణాలు మానవులను ఉన్న స్థాయి నుండి పై స్థాయికి తీసుకువెళ్ళేటువంటి మంచి గుణాలు ఇవి విమోక్షాయ మోక్షానికి ఉపయోగపడతాయి. నిబంధాయ ఆసురీ మత ఆసుర సంపదలు లేదా దుర్గుణాలు, మనం అలవాటు విడిచిపెట్టుకోవలసినటువంటి చెడ్డ గుణాలు ఇవి నిబంధాయ బంధనానికి ఉపయోగపడతాయి. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ ఆసురీ మత. అయితే ఇందులో ప్రత్యేకించి అర్జునుడు లాంటి మనందరినీ కూడా పరమాత్మ కొంచెం ప్రోత్సహించదలుచుకుని 2వ భాగాన్ని కూడా కలుపుతున్నాడు. మా శుచః సంపదం దైవీం అభిజాతోసి. నాకు సుసంస్కారాలున్నాయా లేదా కుసంస్కారాలున్నాయా, మంచి సంస్కారాలు మంచి గుణాలు ఉన్నాయా, లేకపోతే చెడు సంస్కారాలు చెడు గుణాలు ఉన్నాయా అనేటువంటి సందేహము, ఆ సందేహం ద్వారా వచ్చేటువంటి శోకము నీకు అక్కర్లేదు. మా శుచః, ఎందుకంటే నీకు మంచి సంస్కారాలే ఉన్నాయి, మంచి సంస్కారాల ద్వారా వచ్చేటువంటి మంచి గుణాలే ఉన్నాయి. సంపదం దైవీం అభిజాతోసి. దైవీ సంపదలను లేదా మంచి గుణాలను పెంచుకోవటానికి కావలసినటువంటి జన్మనే నీవు పొందావు. ఎందుకంటే నీవు పరిశుద్ధమైనటువంటి పాండురాజు గారి కుమారుడివి, పాండవుడివి నువ్వు. కాబట్టి మంచి వంశంలో పుట్టినవాడివి, మంచి తల్లిదండ్రులకు జన్మించిన వాడివి, అన్నీ సవ్యంగా ఉన్నాయి, నీ యొక్క సంస్కారాలు కూడా బాగానే ఉన్నాయి, నీకు మంచి గుణాలే ఉన్నాయి అని పరమాత్మ కొంచెం ప్రోత్సహిస్తున్నాడు. 2 భాగాలుగా ఈ శ్లోకంలో తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఒకటి, దైవ సంపదలను ఎందుకు తీసుకోవాలి, ఆసుర సంపదలను ఎందుకు విడిచిపెట్టాలి అనటానికి సూటిగా కారణం చెప్తున్నాడు. దైవ సంపదలను గనక జాగ్రత్తగా కాపాడుకోగలిగితే ఆ మనిషి మోక్షం దాకా వెళతాడు. విమోక్షాయ, మొత్తం ఈ సంసార కష్టాలన్నిటి నుండి విమోక్షాన్ని పొందేంత స్థాయికి వెళ్ళగలుగుతాడు. ఆసుర సంపదలనే గనక పట్టుకున్నట్లయితే ఇంకా 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 కూడా బంధనాలు పెరిగిపోయేందుకు అవకాశాన్ని తానే ఏర్పరచుకుంటాడు. ఇది విమోక్షం, పూర్తిగా ఏమాత్రం కష్టానికి ఆస్కారం లేకుండా మోక్షం వచ్చేటువంటి పరిపూర్ణమైనటువంటి మోక్షం దైవికమైనటువంటి సద్గుణాలను అలవాటు చేసుకుంటే కలుగుతుంది. అలా కాకుండా చెడు గుణాలను చెడు సంస్కారాలను అలవాటు చేసుకుంటే ఉన్న బంధనం ఇంకా 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 కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా కష్టాలు ఎక్కువ అవుతూ ఉంటాయే తప్ప తక్కువ కావటానికి వీలు లేదు. అలాంటి ప్రయోజనాలు ఈ రెండిటికి ఉన్నాయి. ఈ 2 ప్రయోజనాలను చూపించాను కాబట్టి ఏం కావాలో మీరే తెలుసుకోండి. ఉన్న కష్టాల నుండి విముక్తి కావాలా, లేకపోతే కొత్త కష్టాలను కొని తెచ్చిపెట్టుకునే పరిస్థితి కావాలా అని మీరే తేల్చుకోండి. మీరే తేల్చుకుని దానికి తగ్గట్టుగా నడుచుకోండి. ఉన్న కష్టాల నుండి విముక్తి కావాలి అనుకుంటే దైవికమైనటువంటి సంపదలను పొందండి.
అట్లా కాదు, మాకు ఉన్న బంధనమే చాలు, లేదా ఇంతకు మించి కష్టం వచ్చినా కూడా పర్వాలేదు అనుకుంటే ఆసుర సంపదలను పెంచుకోవచ్చు. ఆసుర సంపదలను పెంచుకుంటాము, మేము ఇంకా కష్టాలు పాలవుతాము అని ఎవరు అనరు కదా. మాకు ఉన్న కష్టాల నుండి విముక్తి కావాలి అనే అందరూ అంటారు కదా. కాబట్టి ఉన్న కష్టాల నుండి విముక్తి కావాలి అంటే దైవికమైనటువంటి సద్గుణాలను పెంచుకుని తీరాలి అని పరమాత్మ స్థిరంగానే చెప్తున్నాడు. దైవికమైనటువంటి సద్గుణాలను పెంచుకుంటే మోక్షం ఎందుకు కలుగుతుంది, లేదా కష్టాల నుండి నివృత్తి ఎందుకు లభిస్తుంది? మంచి గుణాలు, మంచి సంస్కారాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి. దీనివలన మోక్షం దాకా కష్టాలన్నిటి నుండి విముక్తి అనేది ఎలా అంగీకరించాలి అని ఏమైనా ప్రశ్న రావచ్చేమో. ఆ ప్రశ్నకు అవకాశమే లేదు. పరమాత్మ ప్రారంభమే అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి అని చేశాడు. ఆ 3 గుణాల గురించి చెప్పుకునేటప్పుడు ఇవి పూర్తిగా తత్వజ్ఞానానికి బాగా పనికి వచ్చేటువంటి గుణాలు అని మనం చక్కగా చెప్పుకున్నాము. కాబట్టి సర్వభూతాలకు అభయాన్ని ఇచ్చేటువంటి సన్యాసానికి, సర్వకర్మ సన్యాసానికి, సర్వత్యాగానికి దగ్గరగా ఉండేటువంటి అభయం, చిత్తశుద్ధిని పూర్తిగా సాధించుకున్నటువంటి స్థితి, దానితో పాటుగా జ్ఞానాన్ని, ఆ జ్ఞానం వలన రావలసినటువంటి అనుభవాన్ని దృఢపరుచుకునేటువంటి వ్యవస్థ, ఈ సాధనాలు, ఈ వ్యవస్థకు అనుకూలమైనటువంటి ఇతర సాధనాలు, ఇవన్నీ కూడా తత్వజ్ఞానం వైపుగా మానవుణ్ణి ప్రోత్సహిస్తాయి, తత్వజ్ఞానం వైపుగా మానవుణ్ణి చేయి పట్టి తీసుకువెళతాయి. కాబట్టి తత్వజ్ఞానం తప్పకుండా కలుగుతుంది. తత్వజ్ఞానం కలిగినప్పుడు విమోక్షం, కష్టాల నుండి పరిపూర్ణమైనటువంటి విముక్తి అనేది జరిగి తీరుతుంది అని పరమాత్మ దృఢంగానే అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో దైవీ సంపత్ విమోక్షాయ అని అంటున్నాడు. సందేహమే లేదు, మోక్షం కాదు విమోక్షం, మొత్తం ఏమాత్రం మిగులు లేకుండా మోక్షం కలుగుతుంది. కష్టం అనేది చిన్న లేశ మాత్రం కూడా మిగలదు అని స్పష్టంగానే చెప్తున్నాడు. నిబంధాయ ఆసురీమత అనే దాన్ని ఎలా నమ్మాలి అంటే, ఆసుర సంపదలను చెప్పేటప్పుడు పరమాత్మ దంభ, దర్ప, అతిమానశ్చ, క్రోధ, పారుష్యమేవచ, అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీం అని కదా చెప్పాడు. అందులో అజ్ఞానం అనేది ప్రధానమైనటువంటి కారణమని, ఆ అజ్ఞానానికి పిల్లల లాంటివి ఇతర దుర్గుణాలు అని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి అజ్ఞానం ద్వారా వచ్చేటువంటి దుర్గుణాలు, ఈ దుర్గుణాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. అజ్ఞానం యొక్క ఫలితం, అజ్ఞానం ద్వారా వచ్చేటువంటి ఏ క్రియ యొక్క ఫలితమైనా సరే అది మానవుణ్ణి కష్టపెట్టేటట్టే ఉంటుంది, కానీ మానవుణ్ణి సుఖపెట్టేటట్టు ఉండదు, మానవుణ్ణి ముక్తి మార్గానికి దగ్గరగా చేర్చేటట్లు ఉండదు. ఆ విషయంలో ఏమీ సందేహం అక్కర్లేదు. ఆ అజ్ఞానం పెరగగా అజ్ఞాన సంస్కారాలు పెరుగుతూ ఉండగా, ఆ అజ్ఞాన సంస్కారాల ద్వారా దుర్గుణాల యొక్క తీవ్రత కూడా పెరుగుతూ ఉండగా, మానవులు తప్పులు చేస్తూనే ఉండటం, చేసిన తప్పులకు ఫలితాన్ని అనుభవించడం కోసం ఇంకా కూడా కిందకి జారిపోవటం అనేది జరుగుతూనే ఉంటుంది. ఆ జరగటం అనేది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి అది నిబంధానికి దారితీస్తుంది. కేవలం బంధనం కాదు, కష్టాలతో వచ్చేటువంటి బంధనం కాదు, కష్టాలను కొని తెచ్చేటువంటి శరీర బంధనం మాత్రమే కాదు, నితరాం బంధనం, పూర్తిగా ఇంకా కూడా నికృష్టమైనటువంటి దుష్ఫలితాలను పెంచుకునేటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి అజ్ఞానాన్ని కానీ, ఆ అజ్ఞానానికి సంబంధించినటువంటి దుర్గుణాలను కానీ ప్రోత్సహించుకుని అనవసరమైనటువంటి కష్టాలను కొని తెచ్చుకోకూడదు అని పరమాత్మ స్పష్టంగానే సమాధానం చెప్తున్నాడు. దైవీ సంపదలు జ్ఞానాన్ని తెచ్చిపెట్టేటువంటి సంపదలు, ఆసుర సంపదలు అజ్ఞానం ప్రధానంగా కలిగినటువంటి సంపదలు, అజ్ఞానాన్నే ఇంకా పెంచేసేటువంటి సంపదలు. అటువంటి సంపదలను విడిచిపెట్టాలి. విడిచిపెట్టి జ్ఞానాన్ని కొని తెచ్చే, జ్ఞానం కోసమే చేసేటువంటి దైవికమైనటువంటి సద్గుణాలను ఆశ్రయించాలి అని పరమాత్మ తన యొక్క మొదటి భాగంలో చెప్తున్నాడు. దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయ ఆసురీ మత అని. మాకు ఇప్పుడిప్పుడే మోక్షం లాంటివి అక్కర్లేదు, ఇంకా చాలా పనుంది
మేము ఇప్పుడిప్పుడే కాస్త ఉద్యోగాల్లోకి ప్రవేశించబోతున్నాము, క్యాంపస్ సెలక్షన్ జరగబోతోంది, అసలే కరోనా వలన వాటి వలన ఇబ్బంది అయింది, ఉద్యోగం రావాలి, తర్వాత వివాహం జరగాలి, పిల్లలు కలగాలి, ఇంకా చాలా 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 ప్రమోషన్స్ అవి ఇవి చాలా ఉన్నాయి, మాకు మోక్షం దాకా వెళ్ళిపోవాలి అనే ఆశ లేదు. మేమనుకుంటున్నారు మాతో పాటు ఉండే పెద్దవాళ్ళకు కూడా పెద్దగా మోక్షం మీద ఏమీ ఆశ లేదు, మోక్షం వెంటనే కావాలి, దానికోసం ఏదే చేసేద్దామనే ఉత్సాహం మా పెద్దవాళ్ళకి లేదు. మేము పిల్లల్ని చూడాలనుకుంటున్నాం, వాళ్ళేమో మన వాళ్ళని చూడాలనుకుంటున్నారు, ఇంతే తేడా. మాకెవ్వరికీ మోక్షం మీద పూర్తిగా ఆశ లేదు, పూర్తిగా మోక్షం తప్ప మాకేమీ అక్కర్లేదు అనేటువంటి భావన ఏం మాకు లేదు. అంత తీవ్రమైనటువంటి కాంక్ష మాలో ఏమీ లేదు. కాబట్టి మోక్షానికి కావలసిన కారణాలను చెబితే మాకేమి ఉపయోగము? మాకు కావలసింది మా జీవితం ఆనందమయంగా సాగేందుకు ఒక మంచి ప్రణాళిక కావాలి. ఆ ప్రణాళిక చెప్పాలే కానీ ఈ మోక్షం గురించి చెప్తే మాకేం పెద్ద ఉపయోగం అని ఎవరైనా అనుకుంటారేమో. పరమాత్మ చెప్పేటువంటి ప్రతి ఉపాయము, ప్రతి సాధన, ప్రతి సద్గుణము, ప్రతి దైవిక గుణము లేదా దైవీ సంపద ఇవన్నీ కూడా మానవులను మెట్లు మెట్లుగా పైకి తీసుకువెళుతూ ఉంటాయే తప్ప ఒక్క క్షణంలో అన్నీ విడిచిపెట్టుకుని ఏదో మీకు మోక్షం ఇచ్చేస్తామని అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తాము అని ఏ రోజు చెప్పటం లేదు. మెట్లు మెట్లుగా మిమ్మల్ని సత్సంస్కారాలతో పైకి తీసుకువెళతాయి, మీ జీవితాన్ని క్రమంగా ఆనందమయం చేస్తాయి అనే పరమాత్మ చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి విమోక్షం వరకు వెళుతుంది అని చెప్తున్నాడే కానీ ఈ క్షణంలో విమోక్షం వస్తుందని కానీ విమోక్షం కావాలంటేనే దీనికి వెళ్ళాలని కానీ పరమాత్మ చెప్పటం లేదు. అభ్యున్నతి కావాలి అంటే విమోక్షం వరకు, కష్టాల నుండి విముక్తి కలిగేంత వరకు ఉండేటువంటి ఫలితాలన్నిటినీ ఇస్తుంది అని చెప్తున్నాడే కానీ ఏకకాలంలో దానికే ఉపయోగిస్తుంది, ఇతరులకు ఉపయోగించదు అని ఏమీ చెప్పటం లేదు. దీనికి ఉదాహరణగా మనం ఒక చిన్న ఉదంతాన్ని తీసుకోవచ్చు. ఏకతుడు, ద్వితుడు, త్రితుడు అని ముగ్గురు అన్నదమ్ములు. వీళ్ళు బ్రహ్మమానస పుత్రులని ఒక చోట ఉంది, ఇంకో చోట గౌతమ మహర్షి గారి పుత్రులు అని కూడా ఉంది. వీరు పేరుకి పెద్ద విద్యావంతులు. గౌతమ మహర్షి గారు తండ్రి గారు చాలామంది రాజులకు యజ్ఞాలు యాగాలు చేయిస్తూ ఉండేవారు. వారు కాలం చేసిన తర్వాత పిల్లలు వీరి వంతు వచ్చింది. వీరి వంతు వచ్చేసరికి కొత్తగా తేలింది ఏంటంటే ముగ్గురు విద్యావంతులే కానీ ముగ్గురులో త్రితుడు అనేవాడికి కొంచెం విద్య ఎక్కువగా ఉంది, అతని యొక్క టాలెంట్ కొంచెం ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉండటం వలన అతనికి గుర్తింపు ఎక్కువగా వస్తుంది. ఏకతుడు, ద్వితుడు పర్వాలేదు కానీ వారు స్వతంత్రంగా ఏమీ చేయలేకపోతున్నారు. ఈ త్రితుడిని ఆశ్రయించుకునే పని చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ స్థితిలో వారు ఏమనుకున్నారు, ఎన్ని రోజుల పాటు మనం ఈ త్రితుడిని ఆశ్రయించుకుని పని చేయాలి? ఈ గుర్తింపంతా త్రితుడికే వెళ్ళిపోతోంది, మనకి ఏమీ గుర్తింపు రావటం లేదు, ఏదో దీనికి పరిష్కారం చూసుకోవాలి, ఎప్పటికైనా సరే విడిపోవాలి, ఈ త్రితుడిని విడిగా పంపించేసేయాలి, మనం విడిగా యజ్ఞాలు చేయించే స్థితికి రావాలి అని అనుకున్నారు. ఒకసారి ఎవరో రాజర్షి గారు పెద్ద యాగం చేస్తే ముగ్గురు వెళ్ళారు. అప్పటికి వేరే దారి లేక ముగ్గురు వెళ్ళి చేయించి ఆయన ఇచ్చినటువంటి దక్షిణని, గోవుల్ని, ఆ కాలంలో ఇచ్చేటువంటి దక్షిణను చాలా ఉంటాయి, గౌశ్చ, శ్వశ్చ, శ్వతరశ్చ అని ఓ వరస ఉంది. ఆ వరస ప్రకారం అన్నిటినీ వాళ్ళు తెచ్చుకుంటూ ఉండగా ఈ ఏకతుడికి, ద్వితుడికి కాస్త మనసులో కష్టం బయలుదేరింది. ఈ యజ్ఞంలో కూడా మనకు జరిగింది ఇదే, త్రితుడే చాలా ప్రధానంగా అందరికీ అనిపించాడు, మనం కాస్త ఫేడౌట్ అయిపోయాము, ఈసారైనా సరే ఈ దక్షిణనంతా మనం కాజేసి వీడిని ఎటైనా దారి తప్పించాలి, వీడిని ఎటైనా పంపించేసేయాలి, వీడు చదువు ఉన్నవాడు, గుర్తింపు ఉన్నవాడు కదా, ఎక్కడైనా కాలక్షేపం చేసుకుంటాడు, మనం ఈ దక్షిణను అట్టి పెట్టుకుని వేరే ఏమైనా చేసుకోవాలి, మనం స్వతంత్రంగా వేరు కుంపటి పెట్టుకోవాలి అని అనుకున్నారు. కానీ వారికి పెద్దగా దారి తోచటం లేదు. అడవిలో నడుస్తున్నట్లున్నారు. సరస్వతీ నదీ తీరాన ఒక రాత్రి ఒక చోట ఆగిపోవలసి వచ్చింది. ఆ రాత్రి తోడేలు మీద పడింది. తోడేలు మీద పడేటప్పటికీ పాపం త్రితుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. భయపడి పరిగెత్తుతూ ఒక పాడుబడిన బావిలో పడిపోయాడు. ఆ బావిలో నీళ్లు లేవు,
అవి ఇవి తీగలు అవి అలముకున్నాయి, కిందంతా దుమ్ముగా ఉంది, ఏమి తడి కూడా లేదు. అలాంటి చోట ఓ బావిలో పడిపోయాడు, పాడుబడిన బావిలో పడిపోయాడు. ఈ ఏకతుడు ద్వితుడు కూడా ఏదో పారిపోయారు, తప్పించుకున్నారు. మొత్తం మీద ఈ తోడేలు బాధ అయితే తప్పింది. త్రితుడు కింద నుంచి అరిచాడు, సోదరులారా నేను ఇలా పాడుబడిన బావిలో పడ్డాను, మీరు నన్ను బయటికి తీయండి అని అరిచాడు. వీళ్ళిద్దరూ విన్నారు. విని కూడా కాగల కార్యం గంధర్వులు చేశారంటే ఇదే, మనం ఎలాగో వీడిని తప్పించుకుందామని అనుకున్నాం కదా, దైవమే వీడిని తప్పించింది, వీడిని లోపలే ఉంచేసి మనం ఈ దక్షిణలు అవి తీసుకుని ఆవులను తీసుకుని మనం ఇంటికి వెళ్ళిపోదాము. ఇంటికి వెళ్ళిపోతే వీడు దైవం బాగుంటే బతుకుతాడు, లేకపోతే ఏమన్నా అయినా మనకేం అభ్యంతరం లేదు అని అనుకున్నారు. అనుకుని వారి జ్ఞానాన్ని వారు వెళ్ళిపోయారు. త్రితుడికి పరిస్థితి అర్థమైంది, ఇది పాడుబడిన బావి, అడవి, ఎవరూ ప్రత్యేకించి వచ్చి రక్షించేందుకు ఆస్కారం లేదు, ప్రాణాలు దాదాపుగా ఇక్కడ పోవటం ఖాయం. ఇంకా క్రూర మృగాలు కానీ పాములు కానీ మరేమైనా కిందికి దిగితే చెప్పవలసిందేమీ లేదు. కానీ ప్రాణాలు పోవటం మీద పెద్దగా అభ్యంతరం ఏం లేదు, ఎప్పటికైనా పోవలసిన ప్రాణాలే. కానీ ఇంతవరకు అందరికీ యజ్ఞాలు చేయించటంలో మునిగిపోయానే కానీ ఒక్క యజ్ఞం కూడా నేను చేయలేకపోయాను. ఏదో ఒక యజ్ఞం చేసి ప్రాణాలను విడిచిపెట్టుకోవాలి. యజ్ఞం లేకుండా సోమరసాన్ని తాగకుండా ఈ ప్రాణాలు పోవటం అనేది నాకు శ్రేయస్కరం కాదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో ఏ యజ్ఞం చేయగలనో ఆ యజ్ఞం చేసేస్తే సరిపోతుంది. దానికి విధానాలు నాకు తెలుసు కదా, ఆ విధంగా యజ్ఞం చేసేద్దాము అని సంకల్పించాడు. సంకల్పించి అక్కడ ఉండేటువంటి తీగనే తీసుకొచ్చాడు, అక్కడ ఉండే దుమ్మునే కాస్త కరిచాడు, అక్కడ ఉండే రాళ్లనే సాధనాలుగా మలుచుకున్నాడు. వాటన్నిటిలోనూ యజ్ఞభాగాల ఉపాసన విధానాన్ని ఒకసారి వాడుకున్నాడు. యజ్ఞభాగాలలో ఏ ఏ రకంగా ఉపాసన చేయమని చెప్తారో ఆ ఉపాసనా విధానాలన్నిటినీ ఒకసారి అమలుపరిచాడు. అమలుపరిచి దేవతలను ఆహ్వానం చేశాడు. యజ్ఞభాగాన్ని ఇస్తున్నాను, రండి తీసుకోండి అని. దేవతలందరూ శరీరాలను ధరించి వచ్చేశారు. ఈయన యొక్క విద్యా ప్రాబల్యానికి, ఈయన యొక్క మంత్ర మహిమకి దేవతలందరూ వచ్చారు. వచ్చిన వారికి ఈయన భావనామయంగా ఆహుతులు ఇవ్వటం మొదలుపెట్టాడు. భావనామయమైనటువంటి ఆహుతులే దేవతలకు ప్రధానమైనటువంటి ఆహుతులు. మామూలుగా మనం చేసేటువంటి నైవేద్యాలు కానీ, మనం యజ్ఞాలలోనూ యాగాలలోనూ ఇచ్చేటువంటి ఆహుతులు కానీ దేవతలకు సరిపోతాయి అని నియమమైతే ఏమీ లేదు. దేవతల యొక్క శరీరం ఏమిటి, వారు ఎంత ఉన్నారు, మనం ఇచ్చే ఆహుతి ఎంత అనేటువంటి చర్చ చేసుకుంటే వాళ్ళకి ఈ ఆహుతి అనేది ఏమీ సరిపోదు అనే విషయం స్పష్టంగానే మనకు తెలుస్తోంది. వారికి ఆ మంత్రంతో కలిసినటువంటి భాగం, మంత్రంతోనూ భక్తితోనూ శ్రద్ధతోనూ కలిసినటువంటి భాగం తృప్తిని కలిగిస్తుంది. మంత్రము, ఆ మంత్రంతో కలిసినటువంటి భక్తి, భక్తితో కలిసినటువంటి శ్రద్ధ, ఆ శ్రద్ధతో కలిసినటువంటి వస్తువు దేవతలకు తృప్తిని ఇస్తుంది. ఒకవేళ వస్తువులో ఏ రకమైనటువంటి గుణలోపం ఉన్నా, వస్తువులో ఏమైనా చిన్నపాటి లోపాలు ఉన్నా ఈ మంత్రము, భక్తి, శ్రద్ధ ఈ మూడు వాటిని సరిచేస్తాయి. ఇది శాస్త్రీయమైనటువంటి నియమం. యావదేకా దేవత కామయతే యావదేకా తావదాహుతే ప్రథతే నహి తదస్తి యత్ తావదేవ స్యాత్ యావజ్జహోతి అని ఒకచోట వేదమే స్పష్టంగా చెప్పింది. మనం దేవతలకు సమర్పించే భాగమే వారికి కడుపు నిండటానికి సరిపోదు. మనం భక్తి శ్రద్ధలతోనూ మంత్రాలతోనూ ఆ భాగాన్ని గనక వారికి సమర్పిస్తే ఆ భాగం వారికి తృప్తిని మాత్రం ఇస్తుంది. తావదాహుతే ప్రథతే, వారికి పరిపూర్ణమైనటువంటి తృప్తిని ఇచ్చేదిగా ఆ ఆహుతి పెరుగుతుంది అని కూడా వేదంలో ఉంది. అందువలన ఈయన ఇచ్చినటువంటి ఆ పిచ్చి తీగ కానీ లేదా ఆ దుమ్ము కానీ ఇవన్నీ కానీ దేవతలకు ఏమీ లెక్కగా తోచలేదు. ఈయన భక్తి శ్రద్ధలు, ఈయన ఉపాసనా విధానం, ఈయన మంత్రమహిమ వీటన్నిటినీ దేవతలు లెక్కల్లోకి తీసుకున్నారు. తీసుకుని ఆ ఆహుతులన్నిటినీ వాళ్ళు గ్రహించారు. గ్రహించి నీకేం వరాలు కావాలి కోరుకో అన్నారు. అంటే ఆయన చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు. నాకు ఇంతే కోరిక, కుదిరితే ఈ బావి నుండి బయటపడటం ఇంతవరకు కోరిక, లేదంటే సోమపానం చేశాను కాబట్టి ప్రాణాలను విడిచిపెట్టుకోవటం, ఇంతే తప్ప నాకు పెద్దగా ఏం వేరే కోరికలు లేవు అని చెప్పాడు. దేవతలందరూ చాలా సంతోషించారు. సంతోషించి ఒరే అబ్బాయి, నిన్ను ఇప్పుడు సరస్వతీ నదిని ఆహ్వానిస్తాము, ఆహ్వానించి నిన్ను వేగంగా పైకి తీసేయమని చెప్తాము,
మరి నీ తపశ్శక్తిని ఏం చేయమంటావు? నువ్వా వరం వద్దంటున్నావు, నీకా అపరిమితమైనటువంటి తపశ్శక్తి ఉంది, మమ్మల్ని అందరినీ సశరీరంగా పిలవగలిగినటువంటి తపశ్శక్తి నీకుంది, ఈ తపశ్శక్తినంతా ఏం చేయమంటావు? నువ్వు గనక అంగీకరిస్తే ఈ తీర్థంలోనే ఉంచేస్తాము నీ తపశ్శక్తిని, దీనికి ఉదపాన తీర్థం అని పేరు పెడతాము, ఇందులో నీ తపశ్శక్తిని ఉంచేసి ఇందులో స్నానం చేసిన వారందరికీ కూడా మంచి ఫలితాలు కలిగేట్టు ఏర్పాటు చేస్తాము, నువ్వు ఒప్పుకుంటేను నిన్ను మాత్రం సరస్వతీ నదిని పిలిచి వేగంగా పైకి తీసేస్తాము అని అన్నారు. చాలా సంతోషమండి అన్నాడు. నాకేమీ వేరే కోరికలేమీ లేవు, నేను బయటికి వస్తే సంతోషమే, సరస్వతీ నది నన్ను బయటికి తీస్తే సంతోషమే, నా తపశ్శక్తి లోక కళ్యాణానికి వాడితే మరింత సంతోషమే, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పాడు. ఆయన ఆ గుంతలోంచి బయటికి వచ్చేశాడు. బయటికి వచ్చేసిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాడు. అక్కడ సోదరులు అప్పటికే వారు చేసుకున్నటువంటి ఈ మిత్రద్రోహానికి సోదరద్రోహానికి ఫలితంగా తోడేళ్ళయి నిలిచి ఉన్నారు. ఈయన తన యొక్క కష్టం నుండి, తీవ్రమైనటువంటి కష్టం నుండి తన యొక్క సద్గుణాలతో బయటపడ్డాడు. ఇంత గోతిలోంచి కూడా బయటపడ్డాడు. ఈయన్ని గోతిలోకి తోసి సహాయం చేయవలసినటువంటి సందర్భంలో సహాయం చేయకుండా అనవసరమైనటువంటి దుర్భావాలకు లోనైనటువంటి సోదరులు మాత్రం ఏ కారణంతో ఈయన గోతిలో పడ్డాడో ఆ శరీరాలను పొందారు. అలాంటి దుష్టమైనటువంటి జన్మలను పొంది ఇంకా కూడా కష్టాలను అనుభవించారు అని ఈ ఉదంతం చెప్తోంది. ఇందులో మనకి ఏ దైవీ సంపద అనే క్లారిటీ లేదు, కానీ మంచి గుణాలు, చెడు గుణాలు, లేదా మంచితనం, చెడుతనం అనేటువంటి గుణాలకు ఉండేటువంటి ఫలభేదాన్ని ఈ ఉదంతం చాలా చక్కగా గీత గీసినట్టు మనకు చెప్తోంది. ప్రతివారు కూడా త్రితుడిలాగా మంచి గుణాలతో, మంచి విద్యతో, మంచి మంత్రాలతో, మంచి శక్తితో పైకి వెళ్ళేటువంటి, కష్టాల నుండి బయటికి వచ్చేటువంటి శక్తిని పొందాలే కానీ ఏకతుడు ద్వితుడు లాగా సోదరులకు కూడా హాని చేసి, లేదా మన దగ్గర వారికి హాని చేసి, దూరం వారికి హాని చేసి, ఇతరులకు హాని చేస్తూ తద్వారా ఇంకా కూడా కష్టాలను పెంచుకునేటువంటి ప్రయత్నం చేసుకోకూడదు అని ఈ ఉదంతం మనకు తెలియచెప్తోంది. మంచితనానికి చెడుతనానికి ఉండేటువంటి గీతను స్పష్టంగా చెప్తోంది. ఒకవేళ మంచితనానికి తాత్కాలికంగా ప్రయోజనం లభించకపోయినా, ఒకవేళ మంచితనానికి దీర్ఘకాలంలో కూడా ఫలితం కనిపించకపోయినా, మంచితనానికి ప్రధానమైనటువంటి ఫలితం సుసంస్కారం, మంచి సంస్కారం అనేటువంటి ఫలితం తప్పకుండా ఉంటుంది. దానికి తగ్గట్లుగా మంచి ఫలితం ఎప్పటికైనా సరే క్రమంగా పేరుకుపోతూనే ఉంటుంది. దానికి విరుద్ధంగా చెడుతనానికి, ఆ చెడు సంస్కారం, దానికి ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో రెండిటిని దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ ఆసురీమత అని రెండు విధాలుగా మనకు ప్రదర్శిస్తున్నాడు. ప్రదర్శించి వీటిలో దైవీ సంపదలనే మనం కోరుకోవాలి, ఆసుర సంపదలను కోరుకోకూడదు. అది విమోక్షం కోసం కావచ్చు, లేదా మంచి ఫలితం కోసం కావచ్చు, మంచి సంస్కారం కోసం కావచ్చు, లేదా చెడు ఫలితం కోసం, నిబంధం కోసం, లేదా చెడు సంస్కారం కోసం కావచ్చు. వీటి యొక్క ఫలితాలను స్పష్టంగా తెలుసుకోవాలి, తెలుసుకుని కోరికలను కోరుకోవాలి అని పరమాత్మ స్పష్టంగానే మనకు సూచన చేస్తున్నాడు. అయితే మంచి చెడు, లాభం నష్టం అనేవి రెండు కనిపించిన వెంటనే, మంచి చెడు, లాభం నష్టం, లేదా దీనివల్ల ఇది లాభం ఉంది, దీనివల్ల ఈ నష్టం ఉంది అని వినిపించిన వెంటనే మానవులకు కలిగేటువంటి మొదటి సందేహం ఏమిటి అంటే, నేను ఎటువైపు ఉన్నాను? నేను నష్టపోయే వైపు ఉన్నానా, లేదా లాభసాటికి నేనేమైనా దగ్గరకు ఉన్నానా? నాకేమైనా లాభం కలగబోతోందా, లేదా నష్టం వైపుగా నేనేమైనా అడుగులు వేస్తున్నానా అనే సందేహం మానవులకు కలగటం సహజం. అర్జునుడు కూడా మానవుడే. ఒకవేళ ఈ సందేహం తీరకపోతే, నేను లాభం వైపు ఉన్నానా లేదా నష్టం వైపు ఉన్నానా, లాభం కలగబోతోందా నష్టం కలగబోతోందా, నేను దైవీ సంపదలను పెంచుకుని ఉన్నానా లేదా ఆసుర సంపదలను పెంచుకుని ఉన్నానా అనేటువంటి సందేహం తీరకపోతే లేనిపోని శోకం కూడా వస్తుంది. ఎటున్నానో తెలియలేవు అనేటువంటి అనవసరమైన శోకం కలుగుతుంది. ఆ శోకాన్ని పోగొట్టాలి. అర్జునుడితో పాటు ఉండేటువంటి అందరినీ కూడా ప్రోత్సహించాలి అని పరమాత్మ రెండవ భాగంలో మా శుచః అని అంటున్నాడు. శోకించనక్కర్లేదు, శోకానికి ఏమీ కారణమేం లేదు. సంపదం దైవీం అభిజాతోసి,
దైవీ సంపదల వైపే నువ్వు ఉన్నావు కానీ దైవీ సంపదలను ఆశ్రయించుకుని నీవు జన్మను ధరించావే కానీ ఆసుర సంపదలను ఆశ్రయించుకునేమీ లేవు. ఆసుర సంపదలేవో బీజప్రాయంగానో అక్కడక్కడ చిన్న చిన్న మొలకల్లాంటివి ఉంటే ఉన్నాయి, కలుపు మొక్కల్లాంటివి. కానీ ప్రధానంగా నీకు ఉన్నది దైవీ సంపదలే. దైవీ సంపదలను నీవు ఆశ్రయించుకునే జన్మను పొందావు కాబట్టి నీవు దైవ సంపదల వైపే ఉన్నావు, లాభం వైపే ఉన్నావు, నష్టం వైపు లేవు. అందువలన ఎటువైపు ఉన్నాను అని తెలియక నేను అనవసరంగా శోకాన్ని పొందుతున్నాను అని అనుకోక్కర్లేదు. శోకాన్ని పొందనక్కర్లేదు, శోకమక్కర్లేదు, బాధపడక్కర్లేదు. నీవు దైవీ సంపదలనే కలిగి ఉన్నావు. మా శుచః సంపదం దైవీం అభిజాతోసి. దానికి కారణంగా పరమాత్మే పాండవ అని అంటున్నాడు. నీవు పాండు మహారాజు గారి యొక్క పుత్రుడివి, స్వచ్ఛమైనటువంటి పాండు మహారాజు గారి యొక్క పుత్రుడివి కాబట్టి నువ్వు నీ అన్నదమ్ములు అందరూ కూడా దైవీ సంపదల వైపే ఉన్నారు కానీ ఆసుర సంపదల వైపు లేరు అని అంటున్నాడు. మనం కూడా అర్జునుడిలాగా అయిపోవాలి అని ప్రారంభంలో చాలాసార్లే అనుకున్నాం కాబట్టి అర్జునుడిలాగా పరమాత్మ మీద శ్రద్ధను గురుభక్తిని మనం పెంచుకోవాలి అని అనుకున్నాం కాబట్టి మనం కూడా పరిశుద్ధమైనటువంటి తల్లిదండ్రులకు పరిశుద్ధమైనటువంటి వంశాలలో జన్మించి ఉన్నాం కాబట్టి మనల్ని కూడా పరమాత్మ పాండవ అనే సంబోధిస్తున్నాడు. మీరు కూడా పరిశుద్ధమైనటువంటి స్వభావం కలిగిన వారే, పరిశుద్ధమైనటువంటి సంస్కారాలతో ఎంతో కొంత జన్మించిన వారే కాబట్టి మీరు కూడా అనవసరమైనటువంటి శోకాన్ని పొందనక్కర్లేదు, పొంది మేము ఎటున్నాము అనే సందేహానికి గురి కావక్కర్లేదు అని పరమాత్మ సూచన చేస్తున్నాడు. అర్జునుడు మాత్రమే కాదు, అర్జునుడి యొక్క అన్నదమ్ములే మాత్రమే కాదు, అర్జునుడిలా ఉండే వారందరూ కూడా దైవీ సంపదలను కలిగి ఉన్నారు అని పరమాత్మ అందరినీ ఒకసారి వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ అని అంటున్నాడు. మనం మొదట్లో అయితే రోజు అర్జునులా అయిపోవాలి అని అనుకునేవాళ్ళం. ఈ మధ్యకాలంలో మానేశాము. ఏంటంటే రోజు మరి స్కూల్ పిల్లల్లాగా భారతదేశము నా మాతృభూమి, భారతీయులలో కొందరు నా సహోదరులు అని ప్రతిజ్ఞలు చేసినట్లుగా ఈ ప్రతిజ్ఞ చేస్తూ ఉంటే బాగోదేమో అని మానేసుకున్నాం. కానీ అర్జునుడిలా అయితే వచ్చేటువంటి ప్రయోజనాలలో అక్కడక్కడ పరమాత్మ చూపించేటువంటి ప్రయోజనాలు చాలా ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు. అందులో ప్రధానమైనటువంటి ప్రయోజనాన్ని పరమాత్మే ఇక్కడ చూపిస్తున్నాడు. అర్జునుడిలా అయినట్లయితే సత్సంస్కారాలను పెంచుకుని కుసంస్కారాలను తగ్గించుకునేటువంటి స్థితికి చేరుకున్నట్లయితే తప్పకుండా దైవీ సంపదల వల్ల వచ్చేటువంటి సత్ఫలితాలను తప్పకుండా అందుకోవచ్చు అని పరమాత్మ సూచన చేస్తున్నాడు. ఆ సూచనను దృష్టిలో ఉంచుకుని కూడా మనం మరొకసారి అర్జునుడిలా మారిపోవాలి, అర్జునుడిలాగా సత్సంస్కారాలను పెంచుకోవాలి అని మనం భావించి పరమాత్మ యొక్క ప్రోత్సాహానికి మనం కూడా గురి కావచ్చు. ఇలా ప్రోత్సాహాన్ని చేసి మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ అని ప్రోత్సాహం చేసి పరమాత్మ పై కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాడు. పై కార్యక్రమంగా దైవికమైనటువంటి సంపదలు, దైవికమైనటువంటి సద్గుణాలు వీటి గురించి అయితే చాలానే చెప్పాము. కానీ ప్రధానమైనటువంటి దుర్గుణాలు, ఆ దుర్గుణాల ద్వారా వచ్చేటువంటి దుష్ఫలితాలు వీటి గురించి ఇంకా సరిగ్గా చెప్పలేదు. ఏదో ఒక శ్లోకంలో 5 దుర్గుణాలు, 5 దుర్గుణాలకు కారణంగా అజ్ఞానం అని ఇంతవరకే చెప్పేశాము. వీటిని ఇంకా కూడా వివరించి చెప్పాలి. అజ్ఞానం ద్వారా వచ్చేటువంటి దుర్గుణాలు, ఆ దుర్గుణాల తాలూకు దుష్ఫలితాలు, వీటి గురించి విస్తృతమైనటువంటి అవగాహనను కల్పించాలి అని పరమాత్మ అనుకుంటున్నాడు. అనుకోవటమే కాకుండా మరొక సందేహానికి కూడా సమాధానం చెప్పదలుచుకుంటూ పై శ్లోకాన్ని ఇలా ప్రారంభిస్తున్నాడు. ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవః ఆసుర ఏవచ దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు అని. ఈ లోకంలో 2 సంపదలు ఉన్నాయి. దైవికమైనటువంటి సంపద ఒకటి, అలాగే ఆసురమైనటువంటి అసురులు ఆశ్రయించేటువంటి సంపద మరొకటి. ఈ 2 సంపదలలో
దైవీ సంపదలు, ఆసుర సంపదలు, వాటి యొక్క ఫలితాలు ఇంతకుముందే చెప్పేసుకున్నాము. కానీ దైవ విస్తరశః ప్రోక్త, దైవికమైనటువంటి సద్గుణాల గురించి చాలా విస్తారంగా, ప్రధానంగా ఈ అధ్యాయంలో 26 సద్గుణాలు ఉన్నాయని చెప్పుకున్నాము. కానీ ఆసుర సంపదలకు వచ్చేసరికి కొంచెం సంక్షేపంగానే నేను చెప్పాను. ఆ ఆసుర సంపదల యొక్క విస్తారము, దాని వలన వచ్చేటువంటి దుష్ఫలితము, వీటిని గురించి నేను చెప్తాను. దాన్ని జాగ్రత్తగా విను. దైవ విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. ఆసురాన్ని కూడా, ఆసుర సంపదలు, ఆసుర సంపదల ద్వారా వచ్చేటువంటి దుష్పరిణామాలు, వీటి గురించి కూడా చెప్తాను, జాగ్రత్తగా విను అని అంటున్నాడు. ఈ శ్లోకంలో కూడా పరమాత్మ 2 భాగాలను చేశాడు. ఒకటి, ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ అని అంటున్నాడు. ఈ లోకంలో, మానవ లోకంలో 2 రకాలున్నాయి. ఒకటి దైవము, మరొకటి ఆసురము. ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్, అస్మిన్ లోకే, ఈ లోకంలో 2 రకాల భూతసర్గం, 2 రకాల ప్రాణులున్నాయి, లేదా 2 రకాల మానవులు ఉన్నారు. ఒకరు దైవులు, మరొకరు ఆసురులు. ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ అని మొదటి భాగం. అదేంటి, మానవలోకంలో ఉండగా, మానవలోకంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకరు దైవమైనటువంటి సద్గుణాలను కలిగి ఉంటారు, ఇంకొకటి ఆసురమైనటువంటి దుర్గుణాలను కలిగి ఉంటారు అంటాడేమిటి? మొత్తం 3 జన్మల గురించి చెప్పాలి కదా పరమాత్మ. ఒకటి మధ్యలోకంలో ఉండేటువంటి మనుషులు, వారికంటే పై స్థాయిలో ఉండేటువంటి దేవతలు, వారికంటే కింద స్థాయిలో ఉండేటువంటి రాక్షసులు లేదా అసురులు అని చెప్పాలి కదా. ద్వౌభూత సర్గౌ, అందులో లోకేస్మిన్ అని అంటాడేమిటి అంటే, పరమాత్మ ఇలా అభిప్రాయపడుతున్నాడు. ఎవరైతే ఈ లోకంలో ఉండేటువంటి మానవులే శాస్త్రీయమైనటువంటి సంస్కారాలను పెంచుకుని, ఆ శాస్త్రీయమైనటువంటి సంస్కారాల ద్వారా మంచి గుణాలను అలవరుచుకుని, ఆ మంచి గుణాలకు ప్రయోజనంగా ధార్మికమైనటువంటి, ధర్మపరమైనటువంటి నడవడిక కలిగి ఉంటారో వారు దేవతల కింద లెక్క. ఎవరైతే అశాస్త్రీయమైనటువంటి కుసంస్కారాలను పెంచుకుని, ఆ కుసంస్కారాలకు ఫలితంగా చెడు గుణాలను ఇంకా పెంచుకుని, వాటికి ఫలితంగా చెడు నడవడికను కలిగి ఉంటారో వారు అసురులు. మంచి సంస్కారము, మంచి గుణాలు, మంచి నడవడిక ఉంటే వారు దేవతల కింద లెక్క. చెడు సంస్కారాలు, చెడు నడవడిక, చెడు గుణాలు అని ఉంటే గనక వారు అసురులు అని లెక్క. 2 రకాల భావాలు లేదా 2 రకాల విభాగాలు ఈ లోకంలోనే ఉన్నాయి, మానవులలోనే ఉన్నాయి. మానవులలో ఎవరైతే శాస్త్రీయమైనటువంటి సంస్కారానికి లోబడి ఉంటారో, మంచి నడవడిక కలిగి ఉంటారో వారు దేవతల స్థాయిలో ఉండేవారే అని లెక్క, లేదా దేవతల వైపుగా, దేవతల స్థాయి వైపుగా పయనిస్తున్నారు అని లెక్క. అలా కాకుండా దానికి విరుద్ధంగా ప్రవర్తించేవారు అసురులు అని కానీ, లేదా అసుర మార్గం వైపు పయనించేవారని కానీ, అసురత్వాన్ని పొందటానికి సిద్ధమైన వారు అని కానీ అర్థం. 2 రకాల విభాగం వారు ఈ లోకంలో ఉన్నారు. ఇంకా కూడా ఆలోచిస్తే ప్రతి మానవుడిలోనూ ఈ 2 రకాల ప్రవృత్తి ఉండనే ఉంది. లోకేస్మిన్, ఈ శరీరంలో ఉండేటువంటి ప్రతి జీవికి 2 రకాల భావనలు ఉండనే ఉంటున్నాయి. ఒకటి మంచి సంస్కారాలతో పుట్టినటువంటి మంచి భావన, ఆ మంచి భావన ద్వారా మంచి నడవడిక కలిగి ఉండాలి అనేటువంటి కోరిక. మరొకటి చెడు సంస్కారాలు తానే తెచ్చుకున్నటువంటి చెడు సంస్కారాల ద్వారా పెరిగినటువంటి చెడ్డ భావన, ఆ చెడ్డ భావనకు తగ్గట్టుగా చెడు నడవడిక కావాలి అనేటువంటి కోరిక. ఈ 2 కోరికల మధ్య ఒకటి దైవమైనటువంటి భావన అయితే, మరొకటి ఆసురమైనటువంటి భావన అయితే, ఈ 2 భావనల మధ్య నిరంతరం ఏదో ఒక సంఘర్షణ తప్పదు. 2 పరస్పర విరుద్ధ భావనల మధ్య సంఘర్షణ తప్పనే తప్పదు. ఆ సంఘర్షణలో ఏ భావన గెలవాలి? ఏ భావన గెలవాలి? మంచి సంస్కారాలతో తెచ్చుకున్నటువంటి మంచి భావన, శాస్త్రీయమైనటువంటి భావన పెరగాల, లేదా చెడు సంస్కారాలతో వచ్చినటువంటి ఆసుర భావన పెరగాల అని అంటే పరమాత్మ దైవ భావనే పెరగాలి, దైవీ సంపదలే పెరగాలి, దైవమైనటువంటి సంకల్పాలే నిలవాలి, ధార్మికమైనటువంటి ప్రవృత్తిలే గెలవాలి.
ఇతర ఆసురమైనటువంటి భావనలు, చెడు భావనలు, చెడు సంకల్పాలు పూర్తిగా నాశనమైపోవాలి, లేదా తగ్గిపోవాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అభిప్రాయపడుతున్నాడు. అభిప్రాయపడుతూ దానికి ఉపోద్ఘాతంగా ద్వౌభూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ, ఒకే చోట, ఒకే లోకంలో, ఒకే శరీరంలో ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు ఉంటే వీటి మధ్య తగాదా అనేది తప్పదు. వీటి మధ్య పోటీ కానీ, లేదా పరస్పరం ఒకదాన్ని ఒకటి గెలిచి పైకి వద్దామనేటువంటి భావన కానీ తప్పదు. తప్పనప్పుడు ఏ భావనను పెంచాలి, ఏ భావనను తగ్గించాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని తీరాలి. ఏ భావనను పెంచుకుంటే, ఏ ప్రవృత్తిని కలిగి ఉంటే మానవుడు పైకి ఎగబాకుతాడో ఆ భావనను పెంచుకోవాలి. ఏ భావనను పెంచుకుంటే మానవుడు పెరిగినట్టే పెరిగి దిగజారిపోతూ ఉంటాడో అటువంటి భావనను తగ్గించుకోవాలి అని పరమాత్మ ఒక సూచన ప్రాయంగా చెప్తున్నాడు. సూచనప్రాయంగా మాత్రమే కాదు, దైవమైనటువంటి భావనలను పెంచుకోవాలి అని ఇప్పటికే చాలాసార్లు నేను చెప్పేశాను. దైవికమైనటువంటి సద్గుణాలను పెంచుకోవాలి అనే విషయాన్ని దైవ విస్తరశః ప్రోక్తః. ఈ విషయాన్ని ఇంతకుముందే ఎన్నోసార్లు చెప్పాను. ఎన్నో అధ్యాయాలలో వీటి గురించిన ప్రస్తావనలను నేను చేశాను. 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలను చెప్పాను. అవి మంచి సద్గుణాలు, అవి దైవికమైనటువంటి గుణాలే కదా. అలాగే 12వ అధ్యాయంలో భక్తి యోగంలో అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ అని చెప్పినవి కూడా దైవికమైనటువంటి సద్గుణాలే కదా. అలాగే 13వ అధ్యాయంలో జ్ఞానం అనేటువంటి పేరుతో అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతిరార్జవం అని మొదలుపెట్టి చెప్పినటువంటి గుణాలన్నీ కూడా దైవికమైనటువంటి గుణాలే కదా. 14వ అధ్యాయంలో ప్రవృత్తించ నివృత్తించ అని మొదలుపెట్టి చెప్పినవన్నీ కూడా మంచి గుణాలే కదా, సద్గుణాలే కదా. ఈ 16వ అధ్యాయంలో కూడా ఇప్పుడు అభయం సత్వ సంశుద్ధి అని మొదలుపెట్టి చెప్పిన 26 గుణాలు కూడా మంచి గుణాలే కదా. ఇలా ఎన్నో సందర్భాలలో ఆయా పరిస్థితి లేదా సందర్భం వచ్చినప్పుడు మంచి గుణాల గురించిన ప్రస్తావన నేను చేస్తూనే ఉన్నాను. కానీ చెడు గుణాలను పరిహరించాలి అని సామాన్యంగా చెప్తూ వస్తున్నాను. చెడు గుణాలలో ప్రధానమైనటువంటి కామము, క్రోధము అనే వాటి గురించి మాత్రమే చెప్పాను. ఈ అధ్యాయంలో కూడా చెడు గుణాల గురించి 6 గుణాలను మాత్రమే ప్రస్తావన చేసి వదిలిపెట్టాను. వాటిని ఇంకొంచెం పెంచి చూపిస్తాను. దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. ఆ ఆసురమైనటువంటి సంపదలు, ఆ ఆసురమైనటువంటి దుర్గుణాలకు ఫలితాలు ఎలా ఉంటాయి అని నేను కొంచెం విస్తరంగా నేను చెప్తాను, దాన్ని జాగ్రత్తగా విను అని అంటున్నాడు. మొదటి భాగంలో విభాగం చేసి చూపించి ఏ భాగం గెలవాలి అనే నిర్ణయం తీసుకోమని సూచన చేస్తున్నాడు. 2వ భాగంలో నేను ఇంతవరకు చేసిన పని ఇది, ఇంతవరకు సద్గుణాలను పెంచేటువంటి పనిని విస్తారంగా చేపట్టాను. దుర్గుణాలను అక్కడక్కడ తగ్గించుకోమని అక్కడక్కడ సంక్షిప్తంగా చెప్పినా సరే విస్తృతంగా చెప్పలేదు. ఇప్పుడు విస్తృతంగా చెప్తున్నాను అని అంటున్నాడు. మరి దైవికమైనటువంటి సద్గుణాలే ఎందుకు ముందు చెప్పారు అని మనమైతే పరమాత్మను ప్రశ్నను వేయబోవటం లేదు. ఎందుకంటే మంచి గుణాల ద్వారా దుర్గుణాలను పోగొట్టుకోవాలి అనే విషయం మనకు తెలుసు. ఆ మంచి గుణాలు ఎంత ఎక్కువైతే దుర్గుణాల యొక్క ప్రభావం అంత తక్కువైపోతుంది అని మనకు కూడా తెలుసు. కాబట్టి దైవో విస్తరశః ప్రోక్తః అని పరమాత్మ చెప్పినటువంటి అభిప్రాయం మనకు కూడా అర్థమైంది. దైవికమైనటువంటి సద్గుణాలను ఎక్కువ అలవాటు చేసుకుంటూ దానికి విరుద్ధంగా ప్రవర్తించేటువంటి ఈ ఆసుర గుణాలను లేదా దుర్గుణాలను తగ్గించుకోవాలి అనేటువంటి పరమాత్మ యొక్క అభిప్రాయం మనకు కూడా అర్థమవుతోంది. దీనితో పాటుగా ఆసుర గుణాలను గురించి కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది అని పరమాత్మ అభిప్రాయం కూడా మనకు తెలుస్తోంది. ఆసుర గుణాలను తగ్గించుకోవాలంటే, ఆసుర గుణాలను తీసేయాలంటే, కలుపు మొక్కలను పీకేయాలంటే ఏది కలుపు మొక్క అనే విషయం తెలియవలసిన అవసరమైతే ఉంది. ఏది ఆసుర గుణం, దానికి దుష్ఫలితం ఏంటి, దానికి మూలమేంటి, ఎక్కడి నుంచి దీన్ని తీసేయాలి అనే విషయం బాగా తెలుసుకోవలసి ఉంది. కాబట్టి పరమాత్మ యొక్క వాక్యాల ద్వారా, పరమాత్మ యొక్క ఉపదేశం ద్వారా ఈ ఆసుర గుణాలు ఏమిటి, ఈ ఆసుర గుణాల యొక్క కారణం ఏమిటి, వీటి ద్వారా వచ్చేటువంటి దుష్ఫలితాలు ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది అని పరమాత్మ కూడా అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో దైవః విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు అని అంటున్నాడు.
2 శ్లోకాలలో కావచ్చు, లేదా ఈ అధ్యాయంలో కావచ్చు, అన్ని అధ్యాయాలలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, పరమాత్మ యొక్క ఉపదేశం ఒకటే అనే విషయం మనకు ఇప్పటికే స్థూలంగా అర్థమైపోయింది. ఒకటి సద్గుణాలను పెంచుకోవటం, శాస్త్రీయమైనటువంటి సంస్కారాలను పెంచుకుని శాస్త్రీయమైనటువంటి ధర్మ మార్గంలో ప్రవర్తించటం అనేది చేయవలసినటువంటి పని. అశాస్త్రీయమైనటువంటి సంస్కారాలను పూర్తిగా తొలగించుకుని అశాస్త్రీయమైన అధర్మమైన మార్గం నుండి మరలి రావటం అనేది 2వ పని. ఈ 2 పనులు చేయమనే పరమాత్మ ప్రధానంగా మనకు బోధిస్తున్నాడు. శాస్త్రీయమైనటువంటి మార్గాన్ని అనుసరించమంటున్నాడు, అశాస్త్రీయమైనటువంటి మార్గాన్ని ఎక్కడ ఉన్నా సరే విడిచిపెట్టమంటున్నాడు. ఇంకా దిగజారిపోయేటువంటి మార్గాన్ని, జారుతూ జారుతూ కిందకి తీసుకువెళ్ళేటువంటి మార్గాన్ని పూర్తిగా విడిచిపెట్టి పైకి వెళ్ళేటువంటి ఉత్తమమైనటువంటి మార్గాన్ని పట్టుకోమంటున్నాడు. పట్టుకోవటానికి తగ్గట్టుగా దానికి కావలసినటువంటి ఉపదేశాన్ని నేనే చేస్తాను అని అంటున్నాడు. దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థమే అని అంటున్నాడు. దానికి ఒకే ఒక పని మీరు చేసుకోవాల్సింది, శృణు అని అంటున్నాడు. మీరు వినవలసి ఉంది. వినటం అంటే కేవలం చెవులతో వినటం కాదు, ఎంతో కొంత విని ఆచరించటం అనేటువంటి అంశాన్ని పాటించవలసి ఉంది. మీ వంశాన్ని లేదా మీ పార్ట్ని గనక మీరు తీసుకోగలిగితే నేను ఉపదేశం అనేటువంటి నా పార్ట్ని నేను సక్రమంగానే నిర్వహిస్తాను అని పరమాత్మ అంటున్నాడు. మనం పరమాత్మ యొక్క ఈ ఉపదేశాన్ని ప్రధానంగా గమనిద్దాం. మంచి చెడు ఈ రెండిటి మధ్య ఉండేటువంటి అంతరాన్ని శాస్త్ర దృష్టితో మనం నిర్ణయించుకుందాం. మన యొక్క బుద్ధి మంచిని చెడును నిర్ణయించటానికి సరిపోదు అనే విషయం మనకు ఈ పాటికే ఈ కాస్త జీవనకాలంలోనే అర్థమైంది. కాబట్టి మంచిని చెడును నిర్ణయించటానికి ప్రాథమికంగా శాస్త్రం ఒకటే ప్రమాణం అనే విషయాన్ని నిర్ణయించుకుందాం. శాస్త్రం చెప్పినటువంటి మంచిని పట్టుకుందాం, శాస్త్రం చెప్పినటువంటి ధర్మాన్ని పట్టుకుందాం, శాస్త్రం చెప్పినటువంటి అధర్మాన్ని పూర్తిగా విడిచిపెట్టుకుని పరమాత్మ యొక్క మాట విందాం. మనం వినేటట్టుగా మాటలు చెప్పవలసిందిగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగः శాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ
అజ్ఞానం చాభిజాతస్య అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం పార్థ సంపదమాసురీం దైవీ సంపద్విమోక్షాయ దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత నిబంధాయాసురీమతా మాషు చ సంపదం దైవీం మాషు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ అభిజాతోసి పాండవ ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్తః దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు ఆసురం పార్థ మే శృణు ప్రవృత్తిం చ నివృత్తిం చ ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే న సత్యం తేషు విద్యతే అసత్యమప్రతిష్ఠంతే అసత్యమప్రతిష్ఠంతే జగదాహురనీశ్వరం జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం కిమన్యత్ కామహైతుకం ఏతాన్ దృష్టిమవష్టభ్య ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః క్షయాయ జగతో హితాః కామమాశ్రిత్య దుష్పూరం కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః దంభమానమదాన్వితాః మోహాద్గృహీత్వా సద్గ్రాహాన్ మోహాత్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః ప్రవర్తంతే శుచివ్రతాః చింతామపరిమేయాంచ చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః ఏతావదితి నిశ్చితాః ఆశాపాశశతైర్బద్ధాః ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం నిష్యే చాపరానపి అనిష్యే చాపరారపి ఈశ్వరోహమహం భోగి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ సిద్ధోహం బలవాన్ సుఖీ ఆఢ్యోభిజనవానస్మి ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్యే యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః ఇత్యజ్ఞాన విమోహితాః అనేక చిత్త విభ్రాంతాః అనేక చిత్త విభ్రాంతాః మోహ
మోహజాలసమావృతాః मोहजालसमावृताः ప్రసక్తాః కామభోగేషు प्रसक्ताः कामभोगेषु పతంతి నరకేషు చ पतन्ति नरकेषु च ఆత్మసంభావితాస్తబ్ధాః आत्मसम्भावितास्तब्धाः ధనమానమదాన్వితాః धनमानमदान्विताः యజంతే నామ యజ్ఞైస్తే यजन्ते नाम यज्ञेस्ते దంభేనా విధిపూర్వకం दम्भेनाविधिपूर्वकम् అహంకారం బలం దర్పం अहङ्कारम् बलम् दर्पम् కామం క్రోధం చ సంశ్రితాః कामम् क्रोधम् च संश्रिताः మామాత్మపరదేహేషు मामात्मपरदेहेषु ప్రద్విషంతోభ్యసూయకాః प्रद्विषंसोऽभ्यसूयकाः తానహం ద్విషతః క్రూరాన్ तानहं द्विषतः क्रूरान् సంసారేషు నరాధమాన్ संसारेषु नराधमान् క్షిపామ్యజస్రమశుభాన్ क्षिपाम्यजस्रमशुभान् ఆసురీష్వేవ యోనిషు आसुरेष्वेव योनिषु ఆసురీం యోనిమాపన్నాః आसुरीं योनिमापन्नाः మూఢా జన్మని జన్మని मूढा जन्मनि जन्मनि మామప్రాప్యైవ కౌంతేయ मामप्राप्यैव कौन्तेय తతో యాంత్యధమాం గతిం ततो यान्त्यधमां गतिम् త్రివిధం నరకస్యేదం त्रिविधं नरकस्येदम् ద్వారం నాశనమాత్మనః द्वारं नाशनमात्मनः కామః క్రోధస్తథా లోభః कामक्रोधस्तथा लोभः తస్మాదేతత్రయం త్యజేత్ तस्मादेतत्त्रयं त्यजेत् ఏతైర్విముక్తః కౌంతేయ एतैर्विमुक्तः कौन्तेय తమోద్వారైస్త్రిభిర్నరః तमोद्वारैस्त्रिभिर्नरः ఆచరత్యాత్మనః శ్రేయః आचरत्यात्मनः श्रेयः తతో యాతి పరాం గతిం ततो याति परां गतिम् యశాస్త్రవిధిముత్సృజ్య यशास्त्रविधिमुत्सृज्य వర్తతే కామకారతః वर्तते कामकारतः న స సిద్ధిమవాప్నోతి न स सिद्धिमवाप्नोति న సుఖం న పరాం గతిం न सुखं न परां गतिम् తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే तस्माच्छास्त्रं प्रमाणन्ते కార్యాకార్యవ్యవస్థితౌ कार्याकार्यव्यवस्थितौ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం ज्ञात्वा शास्त्रविधानोक्तम् కర్మ కర్తుమిహార్హసి कर्म कर्तुमिहार्हसि ఇది శ్రీమద్భగవద్గీతాసు भगवद्गीतासु ఉపనిషత్సు उपनिषत्सु బ్రహ్మ విద్యాయాం ब्रह्मविद्यायां యోగశాస్త్రే योगशास्त्रे శ్రీకృష్ణార్జున సంవాదే श्रीकृष्णार्जुनसंवादे దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయः दैवासुरसम्पद्विभागयोगो नाम षोडशोऽध्यायः
16వ అధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నింటినీ శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు బాలగోపాలకృష్ణ పాహి పాహి అనేటువంటి కీర్తనతో సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నిత్యానందం దేహి నిత్యానందం దేహి నిత్యానందం దేహి నిత్యానందం దేహి బాల గోపాల కృష్ణ పాహి పాహి శ్రీ బాల గోపాల కృష్ణ పాహి పాహి శ్రీ బాల గోపాల కృష్ణ పాహి పాహి శ్రీ బాల గోపాల కృష్ణ పాహి పాహి కలభ సుందర గమన కస్తూరి శోభితానన కలభ సుందర గమన కస్తూరి శోభితానన నళిన దళాయత నయన నందనందన నళిన దళాయత నయన నందనందన మిళిత గోపవధూజన మీనాక కోటి మోహన మిళిత గోపవధూజన మీనాక కోటి మోహన దళిత సంసార బంధన దారుణ వైరి నాశన దళిత సంసార బంధన దారుణ వైరి నాశన బాల గోపాల కృష్ణ పాహి పాహి శ్రీ బాల గోపాల కృష్ణ పాహి పాహి యజ్ఞ యజ్ఞ సంరక్షణ యాదవ వంశాభరణ యజ్ఞ యజ్ఞ సంరక్షణ యాదవ వంశాభరణ యజ్ఞ ఫల వితరణ యతి జన శరణ యజ్ఞ ఫల వితరణ యతి జన శరణ అజ్ఞాన ఘన సమీరణ అఖిల లోక కారణ అజ్ఞాన ఘన సమీరణ అఖిల లోక కారణ విజ్ఞాన దళితావరణ వేదాంత వాక్య ప్రమాణ విజ్ఞాన దళితావరణ వేదాంత వాక్య ప్రమాణ బాల గోపాల కృష్ణ పాహి పాహి శ్రీ బాల గోపాల కృష్ణ పాహి పాహి యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద సత్యాఖండ బోధానంద సద్గుణ బృంద సత్యాఖండ బోధానంద సద్గుణ బృంద ప్రత్యస్థామిత భేద గంగ పాలితానంద సునంద ప్రత్యస్థామిత భేద గంగ పాలితానంద సునంద నిత్యద నారాయణ తీర్థ నిర్మలా
సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.